నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. 2024 పార్లమెంట్ ఎన్నికల ప్రత్యేక సమాచారం. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను 0 స్థానాలకు పరిమితం చేస్తామని, ఈ పార్టీలను ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరని కొత్తగూడెం శాసనసభ సభ్యులు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా కొత్తగూడెం తాటిపల్లి రెసిడెన్సీ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చీకటి మిత్రులైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వారి 10 ఏళ్ల పాలనలో దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని సాగనంపింది. ప్రజలు బీజేపీని కూడా గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకురావడం, కార్పొరేటర్లకు దేశ సంపదను దోచిపెట్టడం మినహా దేశ ప్రజలకు బీజేపీ చేసింది శూన్యమని విమర్శించారు. దేశానికి, దేశ ప్రజలకు 10 ఏళ్ల పాలనలో చేసింది చెప్పుకునేది లేకని, రామజపం వల్లిస్తుందని, అనాదిగా దేశ ప్రజలకు రాముడిపై ఉన్న భక్తికి కొదవలేదని అన్నారు. కులమత రాజకీయాలకు కాలం చెల్లిందని, ప్రజాస్వామ్య లౌకిక పాలనను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, ఇండియా కూటమి పాలన ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని అవసరమన్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి మిత్రపక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న రామసాయం రఘురామరెడ్డి గెలుపు తథ్యమని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు 2వ స్థానం కోసం పోటీ పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇవి చివరి గడియలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను వెతుక్కునే పరిస్థితి ఈ పార్టీదని, రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని తీరుతామని అన్నారు. రఘురామరెడ్డి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు, జిల్లా నాయకులు కోనేరు సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, అన్నవరపు సత్యనారాయణ, గెడ్డాడు నగేష్, నేరేళ్ల రమేష్, లగడపాటి రమేష్, చాంద్, పల్లపోతు సాయి, రవి, రాంబాబు, లిక్కి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.